to Big Cinema. This is Sartaj. పొంగల్ దంగల్లో సత్తా చాటి రికార్డ్స్ అన్ని మడతేస్తున్న మెగాస్టార్ ఇప్పుడు లైనప్ లో మరింత జోష్ చూపిస్తున్నాడు. అలా ఇప్పటికే ఇద్దరు కుర్ర డైరెక్టర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన చిరు రెండు వేరు అవతారాల్లో కనిపించబోతూ ఉండటం ఇక్కడ హాట్ టాపిక్. ఇందుకే త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాలు ఎలా ఉండబోతున్నాయో, మెగాస్టార్ ఎలా కనిపించబోతున్నాడో చూసేద్దామా? ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్, కానీ స్టైల్ మాత్రం ట్రెండ్ సెట్టర్. అలాంటి ట్రెండ్ సెట్టర్కి కేర్ ఆఫ్ అయిన మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ గారితో మళ్ళీ తన రిథంను అందుకోవడంతో ఇప్పుడు యంగ్ డైరెక్టర్ల విజన్తో మళ్ళీ గేమ్ చేంజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో వాల్తేరు వీరయ్యతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన డైరెక్టర్ బాబీ కొల్లీతో మళ్ళీ చిరు కాంబో అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ఈసారి కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాదు, బలమైన డాటర్ సెంటిమెంట్ అని టాక్. ఈ కథకు అదే అసలైన ప్రాణం అంటున్నారు మేకర్స్. ఇక ఇప్పటి వరకు సిస్టర్ సెంటిమెంట్ చూసాం, కానీ చిరంజీవి కెరీర్లో కూతురు సెంటిమెంట్తో ఇదే ఫస్ట్ మూవీ. అందుకే ఫ్యాన్స్ లో డబుల్ ఎక్సైట్మెంట్. ఇదే కాదు, ఈ సినిమాలో స్పెషల్ రోల్లో మోహన్ లాల్ కనిపిస్తారని కూడా టాక్. చిరు లాల్ స్క్రీన్ షేరింగ్ అంటే అంచనాలు స్కై లెవెల్ పక్కా. అటు టెక్నికల్ టీం కూడా హాలీవుడ్ రేంజ్ అంటున్నారు. కెమెరా వెనుక నిమిష్ రవి, మ్యూజిక్ లో ఏఆర్ రెహమాన్ పేరు వినిపిస్తుండటంతో హైప్ మరో లెవెల్ కు వెళ్ళిపోయింది. ఇక భారీ బడ్జెట్ తో కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 25న లాంచ్ కానుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక దసరాతో రా అండ్ మాస్ అంటే ఏంటో చూపించిన శ్రీకాంత్ ఓదెలా ఇప్పుడు మెగాస్టార్ కోసం ఒక పవర్ఫుల్ ఇంటెన్స్ వింటేజ్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. ఇక ఈ సినిమాను నిర్మించబోతుంది నేచురల్ స్టార్ నాని. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ నాని ప్రొడక్షన్ లో చిరంజీవి సినిమా అంటే అది ఖచ్చితంగా ఓ వెరైటీ కాంబినేషన్. ఇంకా షాకింగ్ ఏంటంటే ఈ స్టోరీ 1917ల పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే వింటేజ్ క్రైమ్ డ్రామా. రా ఎమోషన్స్, రఫ్ వరల్డ్, అందులో మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పటికే శ్రీకాంత్ ఓదెలా పోస్ట్ చేసిన బ్లడ్ ప్రామిస్ పోస్టర్ ఈ కథ ఎంత ఇంటెన్స్ గా ఉండబోతుందో చెప్పకనే చెప్పింది. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడని టాక్. మొత్తానికి వింటేజ్ లుక్ లో డార్క్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ ఒక కొత్త చాప్టర్ ఓపెన్ చేయబోతున్నాడన్నమాట. చూడాలి మరి సంక్రాంతి ఇచ్చిన జోష్ ని ఈ రెండు సినిమాలు ఎలా కంటిన్యూ చేస్తాయో. సీనియర్ హీరో నరేష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శుభకృత్ నామ సంవత్సరం. తెలుగు, కన్నడ భాషల్లో డిఆర్ విశ్వనాథ్ నాయక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ సజ్జన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్న సందర్భంగా గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. నాకు సినిమా గురించి తెలియదు, బేసిక్ ఈ సినిమా గురించి ఏం తెలియదు. నాకు నరేష్ గారు ఫోన్ చేసి ఇలా ఒక మంచి సినిమా చేశా, చాలా మంచి సినిమా చేశా, పలానా డేట్కి గ్లిమ్స్ రిలీజ్ ఉంది, మీరు తప్పకుండా రావాలి అంటే వచ్చేసాను సార్. ఎందుకంటే ఆయన రోజుకి ఆయన చేస్తున్న పాత్రలను చూస్తుంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ ఇస్తూ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్కి ఎమోషన్, అండ్ దట్ టు కొత్త డైరెక్టర్లతోని ఎంకరేజ్ చేస్తున్నారు, పెద్ద డైరెక్టర్లతోని చేస్తున్నారు. ఇది చాలా కష్టం సార్. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నరేష్ గారు సినిమాలో ఉంటే చాలు అన్నంత ఇది క్రియేట్ చేసుకున్నారు సార్. వెరీ హ్యాపీ. ఇంకా మంచి పాత్రలు, ఇంకా మంచి మీరు ఎలాంటి అన్న రాసుకోండి. కొత్త దర్శకులు, పెద్ద దర్శకులు అందరూ ఏ పాత్ర అన్నా సరే ఇట్టే అద్భుతంగా మనం ఊహించిన దానికంటే అద్భుతంగా చేయగలిగే నటుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా గర్వహిస్తున్నాను. ఇంకా మంచి పాత్రలు చేయాలి సార్. మేము సామజ చేసినప్పుడు మేము ముందు 2-3 సినిమాలు చేసాం, కానీ సామజ చాలా మంచి పేరు తెచ్చింది, నాకు చాలా మంచి పేరు తెచ్చింది. అట్ ద సేమ్ టైం నరేష్ గారు ఇంకా చాలా మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా తర్వాత చాలా కథలు నాకు ఏదొచ్చినా కూడా ఫాదర్ నరేష్ గారు అని అందరూ చెప్తున్నారు. ఏది ఒప్పుకోలే, ఎందుకంటే దానికంటే గొప్ప కథ వచ్చినప్పుడే చేద్దాం అన్న ఉద్దేశంతో వెయిట్ చేశా. ఈ శుభకృత నామ సంవత్సరం ఫస్ట్ సినిమా నేను అదే స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ మా కాంబినేషన్లో ఈ సంవత్సరం చూడబోతున్నారు. సో థ్యాంక్ యూ అండి. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఇప్పుడు 54 years ఇన్ ద ఇండస్ట్రీ ఆయనకి.
అలాంటి ఒక ఆర్టిస్ట్తో నా జీవితం గడపడం అనేది ఐ థింక్ ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ ఆల్ ద ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ అనుకుంటాను నేను. ఆయన ప్రతి క్యారెక్టరు, ప్రతి చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా ఆయనకి డిఫరెన్స్ ఉండదు. అన్నింటికి చాలా ప్రిపేర్డ్గా హీ ప్రిపేర్స్ హిమ్సెల్ఫ్ డే అండ్ నైట్ అనమాట. నాకు మాట్లాడాలంటే ఇప్పుడు టైం తీసుకోవాలి ఆయన దగ్గర, అలా ఉంది. నేను మాట్లాడొచ్చా ఇప్పుడు అని, మీకు ముందుకు రండి. సో ఇప్పుడు మాట్లాడొచ్చా? లేదు లేదు నేను సీన్ చదువుతున్నాను అంటారు. సో నాకు ఒక హాఫ్ అన్ అవర్ దొరుకుతుంది ఆయనతో మాట్లాడడానికి అంతే. సో అంత బిజీగా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ ఈజ్ సో బిజీ. అండ్ ఆయన చూస్తూ చూస్తూ నాకు ఏమంటారు లైక్ అంటే ఇంత పెద్ద నటుడితో ఐఎమ్ లివింగ్ అని ఐ ఫీల్ వెరీ గుడ్ అండ్ బ్లెస్డ్. And many happy returns of the day for you. May you have a wonderful life ahead with me, and always for this lifetime and next, and have a wonderful life ahead and also good films to come. So ఇంకా సినిమా గురించి మాట్లాడాలంటే ఇది గ్లిమ్స్లో మీరు ఏం చూశారు డైలాగ్స్, అది నరేష్ గారే మాట్లాడుతున్నట్టు ఉంది నాకు. ఎందుకంటే సేమ్ డైలాగ్స్ అప్పుడు చెప్తుంటారు, ఇదేమో ఆయన డైరెక్టరు ఆయన చూసి రాశాడా అదే అలాగొచ్చిందా నాకు తెలియదు. బట్ దట్స్ హౌ హీ లివ్స్ హిజ్ లైఫ్. సో హీ లివ్స్ లైక్ అ కింగ్. సో వాట్ హీస్ ఫిలాసఫీ ఈస్ దట్ ఎవ్రీ మినిట్ వీ హ్యావ్ టు ఎంజాయ్ అండ్ లివ్ అవర్ లైఫ్ హ్యాపీలీ అన్నట్టుగా. సో దట్స్ వాట్ ఈ సినిమా గ్లిమ్స్ చూస్తే నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే నాకైతే సినిమా గురించి ఏమీ తెలీదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ కన్నడ ప్రొడ్యూసర్ ఈజ్ డూయింగ్ ఇది. కన్నడ అండ్ తెలుగులో చేస్తున్నారనేది నాకు ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాస్ నాకు కొంచెం సెల్ఫిష్ ఉంది దట్ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక అండ్ ఇక్కడ తెలుగులో నన్ను అంత ప్రేమిస్తున్నారు. కానీ నాకు మా మదర్ టంగ్ ఇస్ కన్నడ అని ఇప్పుడు కన్నడ తెలుగు రెండు చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్ అంటే అదే చెప్తున్నాను కదా, నన్ను అంత ప్రేమించి సో నేను ఇంత తెలుగు బాగా మాట్లాడుతున్నానంటే నరేష్ గారే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. వీళ్ళందరూ బాగా ఈ మూవీ రిలీజ్ టైంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి టాకింగ్ వెరీ గుడ్ తెలుగు అనమాట. బికాస్ హీ విల్ టీచ్ వెరీ గుడ్ తెలుగు. జంజాల గారు, రామోజీరావు గారు, ఎందుకు చెప్తానంటే ఇది ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక ఫ్యామిలీ ఉండిందండి నాకు. ఆ ఫ్యామిలీ వెళ్ళిపోయిన తర్వాత డిప్రెసింగ్గా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఒక ఫ్యామిలీ వచ్చింది నాకు. శ్రీ విష్ణు గారు, రాజేష్ తండ్రి గారు, సాయిరామ్ అబ్రాజ్ గారు. ఏమున్నా నరేష్ గారు ముందు ఉన్నారా మాతో, లేదా ఆయనకి రాస్తున్నాం, మీతో చేస్తున్నాం అని మాటతో మొదలెడతారండి. నిజంగా అది ఒక బలాన్ని ఇస్తుందండి నటుడికి కానీ ఎవరికైనా కూడా. నాకంటూ మనుషులు ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారని, అటువంటి వాళ్ళే వీళ్ళు. శ్రీ విష్ణు ఎందుకు చెప్తున్నాడు, మై హీరో అని చాలా ఇష్టం నాకు. ఎంత టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అంటే మహేష్కి ఒక మంచి టైమింగ్ ఉందండి, కామెడీ టైమింగ్. మళ్ళీ అంత సటిల్ టైమింగ్ నేను శ్రీ విష్ణు దగ్గర చూస్తాను, బాబా సాక్షి చెప్తున్నాను. అంత సటిల్ కామెడీ టైమింగ్ అండి. నిజంగా సామాజ వర్గంన వర్షన్ 20 నాకు ఇచ్చిందండి. థ్యాంక్స్ మీ ఇద్దరికి, సాయిరామ్ అబ్రాజ్కి. అక్కడి నుంచి నా ట్రావెల్ మళ్ళీ కేరాంపు, ఇప్పుడు రంభావరం సిమానక, నారి నారి నడుమ మురారి వెళ్తుందండి. ఎనీవే దిస్ ఈజ్ అ ట్రావెల్, సో నైస్ ఆల్ ఆఫ్ యూ. సెకండ్ ఇన్నింగ్స్ అండి, ఒక క్యారెక్టర్గా నేను ఎంటర్ అవ్వాలనుకున్నాను, ఎంటర్ అయ్యాను. వెరీ స్మాల్ బిగినింగ్, 100 సినిమాలు హీరోగా చేసి, బట్ నచ్చిన సినిమాలు చేశాను. ప్రొడ్యూసర్కి ఇబ్బంది పెట్టకుండా చేశాను. మంచి క్యారెక్టర్లు ఎందుకు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మళ్ళీ పైకి వెళ్తున్న కొద్దీ లీడ్ రోల్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇందాక అన్నీ చూశారు గ్లిమ్స్లో, నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలా. నేను ప్రతిదీ క్యారెక్టర్గానే చూస్తానండి. యాక్టర్, దట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్. ఇటు నేను అద్భుతమైన క్యారెక్టర్స్, నాకు డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ అండి, ఇండస్ట్రీ యంగ్ డైరెక్టర్స్ పేరున నాకు థ్యాంక్స్ అండి. పేరున చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి, వాళ్ళకి నా ధన్యవాదాలు. ఇవాళ వెరైటీ క్యారెక్టర్స్ పడుతుందని ఆయన శ్రీ విష్ణు చెప్తున్నారు, అది వాళ్ళు ఇచ్చిన వరం నాకు. వరుసగా
అదేవిధంగా లీడ్ రోల్స్, ఇటు లీడ్ రోల్స్ వస్తున్నాయి వరుసగా. క్రేజీ కళ్యాణం, అది పోస్టర్ లాంచ్ అయింది మొన్నే, రేపు మళ్ళీ బర్త్డే పోస్టర్ లాంచ్ ఉంది. ఇవన్నీ ఒక ట్రావెల్ ఆఫ్ 54 years. మొన్ననే 50 చేసాం అనుకున్నాం. టైమ్ ఈజ్ ఫ్లయింగ్. టైంతో పాటు తెలుగు ఇండస్ట్రీ ఈజ్ ఫ్లయింగ్, మనతో పాటు కన్నడ ఇండస్ట్రీ ఆల్సో ఈజ్ ఫ్లయింగ్. ఇండియాలో వీఆర్ వెరీ ప్రౌడ్. ఈ తెలుగు కన్నడ ఎప్పుడు సిస్టర్ లాంగ్వేజ్ అంటారు. ఒకటే లిపి ఉంటుంది మనకి, దగ్గర కల్చర్ దగ్గరగా ఉంటాయి. పండగలు అదే పండగలు ఉంటాయి. శుభకృత నామ సంవత్సరం అంటాం, వాళ్ళు సంవత్సర అంటారు, అంతే తేడా. చాలా దగ్గరగా మనం ట్రావెల్ అయ్యాం. ఇప్పటికి వాళ్ళ కాంతార లాంటి సినిమాలు మనల్ని అలరిస్తున్నాయి, మన సినిమాలు వాళ్ళని అలరిస్తున్నాయి. కలిసి ఒక కుటుంబంగా వెళ్తున్నామండి. ఈ సంవత్సరం బర్త్డే, ప్రతి సంవత్సరం నేను బర్త్డే నేనుగా ఎప్పుడు నేను చేసుకోలేదు. ఫ్యాన్స్ వస్తారు, మంచి కేక్స్తో వచ్చినప్పుడు నా బ్రదర్స్ వచ్చారని ఫీల్ అవుతా. అందరం పండగ చేసుకుంటాం, అమ్మకి కృష్ణ గారికి దండం పెట్టుకుంటాం, అందరు భోజనం చేసి అక్కడే ఉంటారు సాయంకాలం వరకు. అదొక టైప్ ఆఫ్ బర్త్డే. లాస్ట్ ఇయర్ ఒకసారి డాక్టరేట్స్ అరేంజ్ చేసి నేషనల్ న్యూమాంగ్ కుంగ్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేశారు. ఏది కాకపోతే షిర్దీకి వెళ్ళిపోతాను. ఈ సంవత్సరం ఈ అబ్బాయి వచ్చాడండి. ఈ అబ్బాయిని ఎందుకు చెప్తున్నానంటే 30 minutes సజ్జనార్, ఎస్ఎస్ సజ్జనార్, మన సజ్జనార్ గారు కూడా బంధువు అయినా. 30 నిమిషాలు కథ విన్న తర్వాత ఒక టపాకాయ పేలినట్టు అనిపించిందండి నాకు. ఇంకొక రోజు ఉంటావని అడిగాను. ఉంటాను సార్ అన్నారు. ఐ వాంట్ 1.5 hour నేరేషన్ అడిగాను. 1.5 hour నేరేషన్ తర్వాత 3 hours వెళ్ళిందండి. కాఫీ తాగాను, బ్లాక్ కాఫీ మధ్యలో. ఇంకొక రోజు ఉండండి అన్నాను. థర్డ్ డే కూడా ఉన్నాడు. థర్డ్ డే యాక్సెప్టెడ్ ద ఫిల్మ్. ఎందుకంటేనండి, ఒక లీడ్ రోల్ బాధ్యత తీసుకున్నప్పుడు సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అనే తర్వాత, చాలామంది నరేష్ గారు చెప్తే హిట్ అవుతుందంటే ఇట్స్ నాట్ మై థింగ్. అంత అద్భుతమైన సినిమా తీసి దాంట్లో ఉంటే నా పల్స్ నేను చెప్తుంది అది హిట్ అవుతుందని. ఒక లీడ్ రోల్ తీసుకున్నప్పుడు క్యారెక్టర్ రోల్ కంటే ఒక బాధ్యత పెరుగుతుందండి. రెస్పెక్ట్ ఫర్ ద ఫిల్మ్, రెస్పెక్ట్ ఫర్ అస్, రెస్పెక్ట్ఫుల్ ఫిల్మ్ ఇవ్వాలని. అమేజింగ్ కంటెంట్ అండి. శుభకృతనామ సంవత్సరం, అమేజింగ్ స్పాన్, కల్చర్, ట్రావెల్, డ్రామా, సస్పెన్స్. అక్కడ సన్నాయి, ఇక్కడ వెనకాల సీసాలు, చాలా వేరియేషన్స్, చాలా హ్యూజ్ స్టార్ కాస్ట్ అండి. తెలుగులో కన్నడలో రెండిట్లో కూడా చాలా ఎగ్జైటింగ్ స్క్రిప్ట్తో వచ్చినప్పుడు ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అది ఇవాళ లాంచ్ చేద్దామంటే సంతోషం. ఒక మంచి రోజున శుభకృతనామ సంవత్సరం అన్న టైటిల్ అనిల్ శంకర్ గారు వినంగానే చెప్పారు, చాలా బాగుందండి టైటిల్. ఎవరు చెప్పినా కూడా పాజిటివ్ టైటిల్, శుభకృతనామ సంవత్సరం, చాలా బాగుంది, చాలా బాగుందని. ఇవాళ ఒక కల్చరల్ వేవ్ జరుగుతుందండి ఇండియాలో దెర్ ఇస్ ఎ కల్చరల్ వేవ్ గోయింగ్ ఆన్. దాన్ని బ్లెండ్ చేస్తూ, ఇటు కన్నడ తెలుగు కల్చర్స్ని బ్లెండ్ చేస్తూ, ఒక ట్రావెల్ తీసుకొని, దాంట్లో కొన్ని క్యారెక్టర్ తీసుకొని, ఒకటి మాత్రం ఇట్ ఇస్ టూ ఎర్లీ టు సే, బట్ గ్లిమ్స్ చూశారు, మీకు ఎలా అనిపించింది చెప్పండి. థ్యాంక్ యూ. సో ఎస్, ఇది వాటి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's Wardrobe Courtesy, Shopper Stop.